all of you, welcome back to my channel. So we'll Varangallo unnamu and now we are going to Ainavolu temple anamata. Akkada Mallanna Swami untaru anamata. So aa temple ki aithe veltunnamu. So let's go. So we started to the temple morning around 8:39 kala bayalderam anamata from Varangal. So it look like 30 kilometers emo untundi anamata from Varangal. Ainavolu ana village lo undi. సో ఈ టెంపుల్లో ఏంటి అంటే మన సంక్రాంతి నుంచి ఉగాది వరకు బోనాలు అనేవి చేస్తారు. సంక్రాంతి అప్పుడు చాలా బాగా చేస్తారు, అంటే ఎక్కువ రష్ ఉంటుంది, అలా ఉంటారు. ఒక్కసారి మేము వెళ్ళి అలా బోనం ఎక్కించాము. అక్కడే వెళ్ళి కుండలలో వంట చేసి బోనం ఎక్కించి పట్నాలు వేయడము అంటారు. అక్కడే టెంపుల్ దగ్గర చేస్తారనమాట వంట అదంతా చేసి, కలైగూర అవన్నీ ఉంటాయి, అలా చేస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. ఇది ఉగాది వరకు చేస్తారనమాట. అంటే ఉగాది అంటే మనకి న్యూ ఇయర్ కదా, సో సంక్రాంతి నుంచి ఉగాది మిడిల్లో అయితే ఈ ఫెస్టివల్ అనేది చేస్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా చేస్తున్నారు. అంటే ఎవ్రీ సండే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. సో సండే ఏమన్నా మొక్కులు అలా ఉన్నా సో వెళ్ళి అలా చేస్తారు. మేము కూడా అలా ఒకసారి మొక్కుకొని వెళ్ళి అయితే అలా బోనం ఎక్కించాము. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్. వీఆర్ అట్ ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్. ఇక్కడ బోనాలు అవి చేస్తారు అండ్ పట్నాలు ఉంటాయి కదా, అవి కూడా ఇస్తారు అనమాట. సో మనమైతే దర్శనం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. దట్స్ ద టెంపుల్. సో ఈ టెంపుల్కి 2 ద్వారాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఎంట్రీ అవ్వడం మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇంకో ద్వారం కూడా ఉంటుంది, ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూపిస్తాను. సో చాలా పెద్దగా ఉంటుందండి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అక్కడ సొరంగం కూడా ఉంది అని అంటారనమాట. హౌ ఫార్ ఇట్స్ టు నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ వెళ్ళిన టైంకి చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూర్చొని ఇలా బోనం ఎక్కిచ్చేసి అలాగే పట్నాలు అంటే మల్లన్న స్టోరీ అంతా ఇలా పాట రూపంలో అయితే చదువుతారనమాట. అది చాలా బాగుంటుందండి వినడానికి. ఆయన కథ మొత్తం ఉంటుంది. ఒకసారి విన్నాను, బట్ ఐ రియలీ డోంట్ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ. సో ఎప్పుడైనా వేసినప్పుడు ఐ విల్ జస్ట్ రికార్డ్ అండ్ షో యూ. అండ్ ఇక్కడైతే నందీశ్వరుడు ఉంటాడు అండ్ లోపల మనకి మల్లన్న దేవుడు ఉంటాడు అనమాట. టిల్ 11 o'clock మనం అభిషేకాలు అయితే చేసుకోవచ్చు. సో మేము వెళ్ళింది మాస శివరాత్రి రోజు. అభిషేకం ఉంది అని అంటే ఇంకా మేము 1000 rupees కట్టేసి చేసాము. అండ్ ఇవన్నమాట బోనాలు. అలా అక్కడే వండి ఆ కుండలో అలా బోనము ఎక్కిస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు పట్నాలు వేయడం అంటారు. అంటే మొత్తం స్టోరీ అంతా చదువుతారు అనమాట వాళ్ళు, అంటే పాట రూపంలో ఆయన స్టోరీ అంతా చెప్తారు. ఆయన చాలా చాలా కష్టాలు పడి ఇది ఉంటుందంటారు. పర్ఫెక్ట్గా నాకు స్టోరీ తెలియదండి, నేను తెలుసుకొని చెప్తాను. అండ్ ఇది పట్నాలు వేయడం అంటారు. మాస శివరాత్రి రోజు ఇలా టెంపుల్ దగ్గర కూడా వేశారు. ఇవన్నీ ముడుపులు అనమాట. మన కోరిక ఉంటే అలా ముడుపు కడతారు. సో నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ ముడుపు తీస్తారనమాట. ఇక్కడ చాలా నమ్ముతారు. అండ్ ఇది బోనాలు. ఇక్కడ వాళ్ళ బ్యాండ్ అది డప్పు కొట్టుకుంటూ ఆయన స్టోరీ అయితే చదువుతున్నారు. సో కొంచెం గోల ఉంది అని చెప్పి నేను అదైతే పెట్టట్లేదు. అండ్ ఏదో కొంచెం అయితే షూట్ చేశాను అనమాట, అంతే. అండ్ దిస్ ఇస్ నంది అనమాట. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. అండ్ ఇది ఇంకొక ద్వారము. ఇది ఇక్కడ ఏంటంటే అందరూ చేసుకుంటే తూర్పు ద్వారం అనమాట. సో ఇక్కడ అందరూ బోనాలు అలా ఎక్కించుకుంటారు. అండ్ ఇల్లులాగా కూడా ఇస్తారు, అక్కడ కూడా మనం వంట చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా టెంపుల్ ప్రెమిసెస్లో చేసినట్టే. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ భ్రమరాంబాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. మల్లన్న అంటే భ్రమరాంబికాదేవి కూడా ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. సో టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. దాట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.